హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. నా అన్వేష్ అంటారు. వీడి గురించి గతంలో నేను చాలా మంచి వీడియోస్ చేశాను. బట్ కాకపోతే వీడు అని ఎందుకు అంటున్నానంటే మనం ఇంకా అతని గురించి మాట్లాడడం అనవసరమేమో అనిపిస్తుంది. ఎందుకంటే వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతాడు, దానికోసం ఎంతవరకైనా తెగబడతాడు అనేది ఈ మధ్యన అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా ట్రెండింగ్లో ఏముంది, తెలుగు వాళ్ళనే నమ్ముకునే ఇతను ఛానల్ పెట్టుకున్నాడు, తెలుగు వ్యూవర్స్ని నమ్ముకునే ఇతను జీవనోపాధి కడుపు నింపుకుంటున్నాడు. దాని ద్వారానే అతనికి సెలబ్రిటీ హోదా వచ్చింది, సెలబ్రిటీ స్టేటస్ని అనుభవిస్తున్నాడు. కానీ ఈ తెలుగు వాళ్ళ మీదే అక్కసు పెంచుకొని, ఈ భారతదేశం మీదే అక్కసు పెంచుకొని భారతదేశం రాను నేను జీవితంలో ఈ భారతదేశం ఏముంది అక్కడ, ఆ కంపు ఇది అది అనుకుంటా, పొల్యూషన్ అనుకుంటా మాట్లాడేటువంటి వ్యక్తి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటువంటి వ్యక్తులు నీలాంటి ఎదవలే ఉన్నారని అనిపిస్తుంది. నిన్న అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి, చెప్పేటువంటి విధానం కూడా ఉంటుంది. మొన్న జరిగినటువంటి శివాజీ గారికి సంబంధించి ఆడవాళ్ళు వస్త్ర అలంకరణపై ఎవరి అభిప్రాయాలు వాళ్ళే, డెఫినెట్గా ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది అలా బాగా ఉంటే, మన భారతీయ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇలా ఉండుంటే ఇలాంటి ఇబ్బందులు రావుగా అనేటువంటి ఆలోచన కొంతమంది చెప్తారు. అలా ఏముంది, చిన్నపిల్లల్ని పసిపిల్లలను కూడా రేపులు చేస్తున్నారు. అలాంటి పరిస్థితి మరి వాళ్ళు ఏం చేశారని, వాళ్ళు ఏం ఎక్స్పోజింగ్ చేశారనేటువంటి ఇంకొకటి కూడా ఉంది. మైండ్ సెట్లో తేడాలు ఉన్నాయి, అలాగే కొన్ని విధానాల్లో కూడా తేడాలు ఉన్నాయి. రెండింటిని మనం తప్పుపట్టలేం, రెండింటిని మనం ఎక్కడా కూడా తప్పు అని చెప్పలేం కూడా. బట్ కాకపోతే దాన్ని ప్రజలకి చెప్పేటువంటి విధానం ఉంటుంది చూసారా, అది ఇతను చాలా శృతి మించాడు అనిపించింది. అటు శివాజీ గారి గురించి మాట్లాడాడు, హీరో శివాజీ గారి గురించి తప్పులేదు, ఆయన అభిప్రాయం గురించి ఆయన తిట్టచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. రాముడు గురించి, కృష్ణుడి గురించి, ద్రౌపది గురించి, హిందూ పురాణాల గురించి ఇతను మాట్లాడేటువంటి భాష చూస్తుంటే చెప్పు తీసుకుని పట్టా కొట్టాలనిపిస్తుంది. ఎక్కడంటారని నేను కొన్ని వీడియోలు చూపిస్తాను మీకు. ఇతను రీసెంట్గా ఒక వీడియో చేశాడు, అది మీకు వినిపిస్తాను ఒకసారి. నా అన్వేషణ అనే వ్యక్తి నేను హిందువుని అని చెప్తున్నాడు. ఒక వీడియో వినండి, చెప్తాను. నా మతం మార్చడానికి శత విధాలా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడే వినాయకుడు భగవద్గీత నా చిన్నప్పటి నుంచి చదువుతుంటే, కాదు నువ్వు హిందువు కాదని నన్ను ఏం చేయమంటావు? రామాయణం చెప్పాను, మహాభారతం చెప్పాను, గుళ్ళు చూపించాను, అయినా నువ్వు హిందువు కాదంటే నన్ను ఏం చేయమంటావు? మీ ఉల్లిపాయల కోసం, టమాటాల కోసం నా మతం మార్చడానికి ట్రై చేయండి. ఇదిగో మార్క్ మై ఓట్స్, నాలుగు మీద మచ్చలు ఉన్నాయి. 2026 ఎవరైతే అలా చేస్తున్నారో ఆడికి కర్మతో పాటు అష్ట దరిద్రాలతో పాటు హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు. మార్క్ మై ఓట్స్, నువ్వు బెడ్ మీదకి వెళ్ళాక నేను గుర్తొస్తాను. ఓకే, ఇది తను మాట్లాడినమాట. అంటే నేను హిందువుని, ఇదిగో భగవద్గీత పట్టుకుంటున్నా, వినాయకుడిని పట్టుకుంటున్నా, ఇన్ని దేశాలు తిప్పాను అని చెప్పేసి నిన్న కొంతమంది ఫాలోవర్స్ అందరూ కూడా అన్ఫాలో చేస్తున్నారు, ఇంక్లూడింగ్ నాతో సహా. ఇతని నుంచి ఫస్ట్ నుంచి నేను ఇతన్ని ఒక మంచి అభిప్రాయంలోనే చూశాను, బెట్టింగ్ యాప్ల వరకు కూడా మంచిగానే అనుకున్నా. బట్ నిన్న హిందూ దేవుళ్ళని, గరికపాటి గారిని, శివాజీ గారిని, ఎవరిని పడితే వాళ్ళని, ఇక్కడ ఉండేటువంటి అంటే మిగతా దేశాలతో పోల్చడం ఏంటరా ఎదవా, నీకు చెప్పాలనిపిస్తుంది ఇలాగా. ఎందుకంటే అనలేకపోతున్నాను, కానీ నువ్వు అంత దిగజారినట్టుగా నువ్వు మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేకపోతున్నాను. కానీ మిగతా దేశాలు, ఇక్కడ ఆ దేశం చైనా ఎలా వెళ్ళిపోతుంది, ఈ దేశం ఎలా ఎదిగిపోతుంది, ఈ దేశం ఎలా ఎదిగిపోతుంది అంటే ఎవరి దేశానికి ఉండేటువంటి గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. కానీ మన దేశానికి మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, మనకంటూ కొన్ని ఒక మంచి అలవాట్లు కట్టుబాట్లతో ఈరోజు ఈ ధర్మం మీద నిలబడినటువంటి దేశం. ఈ దేశాన్ని వేరే దేశాలతో పోల్చలేం. ఈరోజు ఆ దేశాలు కొంచెం గొప్పగా ఉండుండొచ్చు, బట్ ఇక్కడ ఉండేటువంటి నాగరికత ఏదైతే ఈ దేశాలు ఇప్పుడు అనుభవిస్తున్నాయో, కనీసం ఆ నాగరికత అనేటువంటి పేరు కాదు కదా, ఆ ఊసే లేకముందే మన దేశం ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశం. ఎంతో గొప్ప గొప్ప విద్యలను, ఎంతో టెక్నాలజీని మన దేశం చూపించినటువంటి దేశం. అది కూడా తెలుసుకో. ఇప్పుడు వాళ్ళు మన దగ్గర నుంచి దోచుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి అంతలాగా వాళ్ళని వాడుకుని మనం వాళ్ళ గొప్పవాళ్ళు అయిపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడో ఒకప్పుడు భారతదేశం విలువ తెలుసుకుంటారు. ఈ సనాతన ధర్మం విలువేంటో వాళ్ళకి బోధ పడుతుంది. కాబట్టి చాలా దేశాలు ఇప్పటికీ మన దేశాన్ని గౌరవిస్తున్నాయంటే ఇక్కడ ఏదో ఉందని కాదు, ఇక్కడ ఉన్నటువంటి మేధో సంపత్తి, ఇక్కడ ఉన్నటువంటి ధర్మం మీద నడిచేటువంటి విలువలతో కూడినటువంటి ఇక్కడ ప్రజలని గౌరవిస్తారు. అంతేగాని నీలాంటి వ్యధవులు అక్కడికి వెళ్ళిపోగానే ఒకలాగా, ఇక్కడ ఈ దేశానికి వెళ్తే ఒకలాగా, ఇంకొక దేశానికి వెళ్తే ఒకలాగా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటువంటి వ్యక్తులని ఈ దేశం నమ్మదు, ముఖ్యంగా
ప్రపంచం కూడా ఎప్పటికైనా భారతదేశం మీద ఆధారపడి ఉండాల్సిందే, బ్రతకాల్సిందే, గుర్తుపెట్టుకో. ఇకపోతే నువ్వు మాట్లాడావు కదా నేను హిందూనని, నీ గురించి ఒక వీడియో చూపిస్తా. అంటే నాకు బైబిల్ అంటే ఇష్టం. ఎవరిచ్చారో మీ అందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నాను మీ అందరికీ తెలుసు. ఇప్పుడు బైబిల్ దేవుని ఆజ్ఞ లేకుండా 125 దేశాలు నేను తిరగలుగుతాను చెప్పండి. యేసు ప్రభు ఆజ్ఞ లేకుండా నేను 1000కి పైగా చర్చలు చూపించాను. 2000 వీడియోలు చేశానే. 2000 వీడియోలు ఎన్ని చర్చలు చూపించాను? ఏం చేయాలండి అండి మీరు చెప్పండి. ఎవరికంటే వీడికి వ్యూస్ కోసం అంటే సబ్స్క్రైబర్ల కోసం వీడు ఏమి తినటానికైనా రెడీ అయిపోతాడు. ఒకసారేమో క్రిస్టియన్ అంటాడు, ఒకసారేమో ముస్లిం అని అంటాడు, ఒకసారేమో హిందూ అని అంటాడు. వీడికి ఏంటనేది వీడికే తెలియదు. వీడి పెద్ద తేడాగాడు అనిపిస్తుంది నాకైతే. ఏ ఎండకి ఆ గొడుగు పడ్డేటువంటి వ్యక్తిని ఈయనే చూడాలి. నిజాయితీగా నువ్వేం నమ్ముకున్నావు అది దాని మీద నిలబడు. ఒకసారి ఇది, ఒకసారి అది, ఒకసారి ఇంకొకటి అంటే నువ్వు అటు ఇటు కాకుండా పోయే టైప్ అయిపోతావు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? బూతులతో మాట్లాడేసి అదొక స్వామి మాల వేసుకున్నటువంటి ఒక వ్యక్తి అతన్ని ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం పోయి బూతులు మాట్లాడుతున్నాడు పనికి మాల మీద. ఏమనాలి అసలు ఇతను మాట్లాడేటువంటి భాషతో ఏదో అవతల వాడిని బూతులు మాట్లాడేస్తే వీటితో మాట్లాడడం కష్టం అనుకుంటే అనుకోవచ్చేమో, కానీ నువ్వు బూతులతో కాకుండా నార్మల్గా సబ్జెక్ట్ మాట్లాడదలుచుకుంటే మాట్లాడు. లేకపోతే నా దేశం నేను అక్కడ బికినీలను చూసా, ఇక్కడ ఇది చూసా, నేను ప్రపంచం మొత్తం చూసి వచ్చేసానంటే ప్రపంచం మొత్తం చూసి వచ్చేస్తే నువ్వు పెద్ద ప్రపంచ లోక జ్ఞానం అయిపోవు. అక్కడ ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకో, అక్కడికి ఆ సంస్కృతి ఎలా వచ్చిందో తెలుసుకో, అక్కడికి మన భారతదేశానికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో అక్కడ కాసేపు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నా వాళ్ళే, వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు నా వాళ్ళే అనేటువంటి రెండు పడవల ధోరణి ఉంటుంది చూసావు, అలాంటి పనులు చేయకు. అర్థమైందా? తేడాగాడు అంటారు. కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు.